ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలపై దాడులు హత్యలు అత్యాచారాలు కులపరమైన దోషణలు తప్పడం లేదని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు గౌరారం గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా మిత్రులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఎవరు రాసింది కుల విభజన గానీ యుగాలు గడిచినా తరాలు మారినా తలరాతలు మారినట్లుగా కుల వివక్ష అంటరంతనం గ్రామాల్లో పట్టిపీడిస్తున్న పరిస్థితుందని, దీనికి కారణం రాజ్యాంగపరమైన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం, అమలు చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని ఆయన విమర్శించారు. తాడూరు మండలం కుమ్మరి గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో బీసీ కులానికి చెందిన వారిని గుళ్ళలోనికి రానీకపోవడం, దూషించడం, కొట్టడం, దేవుని దర్శనం కావాలంటే పైకం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేయడం అనేది కులపిచ్చిగాళ్ళ అక్కడున్న అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గం ఇలాంటి ఘటనలకు పాల్పడడం అనేది హేయమైన చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయలేక రాజకీయ ఒత్తిళ్లకు లోనైన పోలీసు యంత్రాంగం కూడా ఇందులో దోషులుగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పసిపిల్లను చూడకుండా మదమెక్కిన కులమైకంతో కాలుతో తన్ని చంపడం అనేది రజాకార్ల జమానా గుర్తుకొస్తుంది. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కావు. కానీ కనికరం లేకుండా పసిపాపను కూడా కాలుతో తన్నిన కులదుర్హంకార అగ్రవర్ణ వ్యక్తులపై హత్యా నేరం, కుల వివక్ష, అంటరానితనం, మానవ హక్కుల ఉల్లంఘన, అకారణమైన దాడి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చట్టపరమైన శిక్షణ ద్వారా వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించాలని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుని దాడులకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.